రాజు బలవంతమైనప్పుడు శత్రువులందరూ ఏకమవుతారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడం మంచి. మనం ఎంత బలవంతున్నామో శత్రువులందరూ ఒకటే మన మీద వస్తూ ఉంటారు. సోషల్ డెవలప్మెంట్ చేయాలి, సామాజిక డెవలప్మెంట్ చేయాలి. ప్రజల జీవన ప్రమాణం మెరుగైన విద్య, వైద్యం, నీరు అవి అందించినప్పుడు ఏ రాజకీయ గొప్పడవుతారు. జగన్మోహన్ రెడ్డి అవి చేశారు. ఆకలిగా ఉంది, మీకు ఇల్లు లేదు, ఏం చేయాలన్న ఫస్ట్ అన్నం పెట్టాలి, తర్వాత ఇల్లు ఇవ్వాలి. ఏం లేదు ఆకలితో రోడ్డు మీద పడిపోండి, కొత్త షర్ట్ కొనిపించి పైకి బాగా ఆడంబరంగా చూపిస్తారు. అది కరెక్ట్. ఇంటికి మంచి చేసాం, 90% హామీలు నెరవేర్చాం. ఏ నాయకుడైనా మీకు ఇంటికి మంచి జరిగితేనే ఓటైన నాయకుడు ఎవరు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరూపం వాలంటీర్ వ్యవస్థ. అది ఆయన విఘ్నత. ఆయనకి నిజంగా మైండ్ ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయన స్టెబిలిటీ లేని వ్యక్తి. ఆయన ఇస్తానన్నది ఏది ఇవ్వడో, చెప్పేది ఏది చెయ్యడు. రాజు బలవంతమైనప్పుడు శత్రువులందరూ ఏకమవుతారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడం మంచి. మనం ఎంత బలవంతున్నామో శత్రువులందరూ ఒకటే మన మీద వస్తూ ఉంటారు. 80% జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు కొట్టబోతున్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రతి ఇంటికి మంచి చేసాం, 90% హామీలు నెరవేర్చాం. అడిగే హక్కు ఏ నాయకుడైనా మీకు ఇంటికి మంచి జరిగితేనే ఓటైన నాయకుడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఓటు అన్నాడు. మీరు నిజంగా మీ ఇంటికి మంచి జరిగితేనే నా ఓటు వేయండి అని అన్నారు. ఆ నాయకుడు ఇంతవరకు ఎవరు కనిపించలేదన్నా. డెవలప్మెంట్ ఏంటన్నా? డెవలప్మెంట్ అంటే నువ్వు నీకు ఆకలిగా ఉంది, నీకు ఇల్లు లేదు, ఏం చేయాలన్న ఫస్ట్ అన్నం పెట్టాలి, తర్వాత ఇల్లు ఇవ్వాలి. ఏం లేదు ఆకలితో రోడ్డు మీద పడిపోండి, కొత్త షర్ట్ కొనిపించి పైకి బాగా ఆడంబరంగా చూపిస్తారు. అది కరెక్ట్. ముందు మనిషికి సోషల్ డెవలప్మెంట్ చేయాలి, సామాజిక డెవలప్మెంట్ చేయాలి. ప్రజల జీవన ప్రమాణం మెరుగైన విద్య, వైద్యం, నీరు అవి అందించినప్పుడు ఏ రాజకీయ గొప్పడవుతారు. జగన్మోహన్ రెడ్డి అవి చేశారు. ప్రతి బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్లా ఓసీలో ఉన్నత కులాలకు కూడా మామూలు ఇచ్చారు. మామూలుగా పథకాలు ఇచ్చారు. ఓసీలో పేదలు కూడా ఇచ్చారు. అని ఏ కులం, మొత్తం, జాతి ఏ భేదం లేదు, అందరికి ఇచ్చారు. నిజంగా జగన్ ప్రతి ఒక్కరు ఓటే అడుగుడు అన్న. ఎవరు నమ్మరు కదన్నా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు వచ్చినప్పుడు మోట్ల మోసే ఉద్యోగం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ రాగానే మోట్ల మోసే ఉద్యోగం, అదే ఉద్యోగం అన్నారు. మళ్ళీ ఏమన్నారు? మగవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంటికి ఆడవాళ్ళు కలుస్తానన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని మాయ మాటలు చెప్పి నేను 10 ఏళ్ళ నాకు ఓట్లేండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్న. మనిషి కోవిడ్ టైంలో చనిపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పడేలా ఓన్లీ వాలంటీర్లు పడేశారన్న. అది మన గైడ్ కాదు, వాలంటీర్ గైడ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరూపం వాలంటీర్ వ్యవస్థ అంతే. ఈసారి 170 స్థానాలు కొట్టబోతున్నాం. 10 ఎంపీలు కొట్టబడుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. జగన్ కూడా ఓటు అయిపోతున్నా వాడి విఘ్ని వదిలేయాలి. వాడికి మంచిగా కదా. 2019కు ముందు పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉండేది. రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడిన సమస్యలు ఉన్నాయి. ఏదన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కో, క్యాస్ట్ సర్టిఫికేట్ కో వెళ్ళాలంటే మండల ఆఫీస్కి వెళ్ళి 15 రోజులు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే గానీ వచ్చేది కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్ గా సచివాలయాలు ఏర్పాటు చేసి ఉన్నాడు. సచివాలయాల ద్వారా మనం ఒక్క రోజు అప్లై చేసుకుంటే, అది కూడా మనం అప్లై చేయక్కర్లా, డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక అర్జీ గనక మనం ఇస్తే వాళ్ళు 2వ రోజో 3వ రోజో తీసుకొచ్చి మనకు అప్పచెప్తారు. అసలు సచివాలయ వ్యవస్థే వేస్ట్, నేను వస్తేనే తీసేస్తానన్నటువంటి పెద్ద వ్యక్తి ఇవాళ నేనే పెట్టానంటే దానికంటే జోక్ ఇంకోటి లేదు. కరోనాకేంటి ఇంక దేనికైనా నేను కనిపెట్టానంటాడు. ఇది అమరావతి ఉంది, అమరావతి గ్రాఫిక్స్ లో చూపించాడు. మనకి ఎక్కడ కనపడలేదు కదా. అలాగే కరోనా మందు కూడా నేనే కనిపెట్టానని చెప్తాడు. అది ఎక్కడుంది అసలు? ఒకసారి అడగండి. ఇప్పుడు రేపు 2019 కాదు, గతంలో 2014 కూడా ఎక్కడుందో ఒకసారి కనుక్కోమానండి. ఏంది అదే జగన్మోహన్ రెడ్డి రేపు 2019 మేనిఫెస్టో చూపిస్తాడు. రేపు 2024లో కూడా మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు మేనిఫెస్టో చూపిస్తాడు. 100% చేశాడు. అందులో ఏ ఒక్కటి ఆగల. అది ఆయన విఘ్నత. ఆయనకి నిజంగా మైండ్ ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయన స్టెబిలిటీ లేని వ్యక్తి. ఆయన ఇస్తానన్నది ఏది ఇవ్వడో, చెప్పేది ఏది చెయ్యడు. ఛాన్సులు అన్ని చాలా ఇచ్చారు. 14 సంవత్సరాలు ఇచ్చారు ఆయనకి. ఒకసారి కాదు, 14 సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఏం చేశాడు? అవన్నీ ఎక్కడున్నాయి? ఆయన 14 సంవత్సరాల్లో నేను దమ్ముగా ఇదిగో ఈ కార్యక్రమం నేను అమలు చేశానని ఏదైనా చెప్పగలే ఒక కార్యక్రమం ఏదైనా ఉంటే చెప్పమానండి.